ఆయన ఒకప్పుడు ఉత్తర భారతదేశం వెడితే గుజరాత్లో ఉన్నప్పుడు ఒక ఐశ్వర్యవంతుడు పెద్ద భవంతి కట్టాడు. అందులో ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి చేరాడు. మనశ్శాంతి లేకుండా చేసేసాడు. చేసేస్తే ఆయన ఇల్లు వదిలి మళ్ళీ వేరే ఇల్లు అద్దెకి తీసుకుని వెళ్ళిపోయి, అసలు నిజానికి ఉగ్ర నరసింహభారతి స్వామివారు వెళ్ళినప్పుడు ఆయనకి వేరే విడిది పెట్టారు. ఆయనకి ఆయన పరివారానికి తెలియకుండా ఆయన వచ్చి ఉంటే ఆ బ్రహ్మరాక్షసుడు పోతాడు ఇంట్లోంచి అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టాడు విడిదిచ్చి. ఆయన రాత్రి 12 దాటిపోయిన తర్వాత నిషీధి సమయంలో అట్లా ఆరాధన చేస్తూనే ఉండేవారు ఆయన చంద్రమౌళీశ్వరుణ్ణి. ఆరాధన చేస్తున్నప్పుడు ఒక విద్వాంసుడు ఒకడు పంచె కట్టుకుని ఉత్తరయం వేసుకుని ఒక స్తంభానికి ఆనుకుని నించున్నాడు. ఆయన ఎందుకో అభిషేకం చేస్తూ చూశారు. అతను ఒక్కడే నిలబడి ఉన్నాడు. ఆయన కూర్చోమ్మని కళ్ళతో ఇలా సంజ్ఞ చేశారు. 2-3 మాటలు సంజ్ఞ చేశారు, కూర్చోలేదు. ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అభిషేకం చేస్తున్నవారు నరసింహ మంత్రాన్ని ఒక్కసారి చదివి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ నిలబడిన వ్యక్తి మీద చల్లారు. చల్లగానే వాడు బాబోయ్ మంట అని పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ పరిగెత్తుకెళ్ళి పెరట్లో ఉన్న నూతిలో దూకేశాడు. అందరూ పరిగెత్తుకెళ్ళి చూశారు. అక్కడ ఉన్నటువంటి పరివారంలో ఒక వ్యక్తి యొక్క బట్టలు కట్టేసుకుని బ్రహ్మరాక్షసుడు అందులో దూకేశాడు. ఇక ఆ తర్వాత ఇంకెప్పుడు కనపడలా. ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి ఆ యజమాని క్షమాపణ చెప్పాడు. వాడి బాధ భరించలేకే మీకు ఇచ్చానని, ఇంకా నీకు ఆ బెంగ లేదు, వాడు ఇక రాడు, నువ్వు ఏ బెంగ పెట్టుకోక్కర్లేదు, ఈ భవనాన్ని హాయిగా వాడుకో అని చెప్పారు. అంత గొప్ప నృసింహ మంత్రోపాసన. ఆ శృంగేరి పీఠంలో పీఠాధిపతులకు నరసింహస్వామి పలుకుతాడు ఇప్పటికీ కూడా. అంతగా ఉపాసన శంకరాచార్యుల వారికి మరీ విశేషం. కాబట్టి నృసింహభక్తాయ నమః అది శంకరాచార్యుల వారి దగ్గరే ప్రారంభం.